అల్లుళ్ళు అల్లుళ్ళు రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి. పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరు అంటారు. ఏమండి అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలిసిలేవా, నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రం కొంపలంటుకు పోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే, పుల్రాజన్న ఒకసారి రా అన్న. ఏంట్రా అన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాడంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించినట్టు పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్పేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. ఏడ్చాలేవా? స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చున్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా చెక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా లేనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. క్వార్టర్ పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. టేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా లేరా? అమ్మో ఇంత బరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా, లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటి? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయాలా? ఒరే నిన్ను వదలు, మా నాన్ని చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకలం పెట్టుకుని నచ్చి చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ బిఫోర్ యూజ్ రాసింది. వాడు పట్టుకొని డబ్బా డబ్బా ఊపాడు, వాడు చచ్చిపోయాడు. అదే తప్ప. ముక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో కళ్ళు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే కానీ నడవలేడు. ఇడవడం పెద్ద నడుస్తున్నాడా? సార్ డాక్టర్ మీరు రండి సార్, మీరేనా చెప్పండి. నాకేదో ఒంట్లో బాగాలేకపోతే ఇచ్చారంట, ఆవిడ చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడిని నన్ను తీసుకొచ్చి నేనే చంపేశానని నన్ను సంకలో పెట్టుకుని చంపేస్తానంట సార్. నేను మందిస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా? నిన్ను ఆగండి. ఆడుట్ట అమాయకుడు. వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సేవ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? తల్లి, ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు, ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసు కదా. అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ పిల్లని రాసుంటే ముసలోని కాదు బాటిల్ నాకేం తెలుసు. వాడు పట్టుకుని ఊపేశాడు, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే, నీకు దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉందండి. చలే ఏమిటండి మీరు? సరే లేదేం లేదు, ఇలా నెత్తి మీద నీళ్ళు చల్లుకుని అలా గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దాం, పనికొస్తుంది. ఉండండి. చూడండి, భోజనానికి వెళ్ళి 2 మెతుకులు నోట్లో వేసుకుని చేతులు కడుక్కోవడం కాదు. కడుపు నిండాలన్నా కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి. అవును బాబు, చెంబుతో కోసుకోండి. చంపుతా అని మళ్ళీ చంపిలావు. మీరు ఉండండి, కూర్చోండి. ముందు కూర్చోండి. మీరు ముందు పోసుకోండి. ఏమిటండి? ఏమండి మళ్ళీ ఎక్కడికండి? మనీ పర్సు కార్లో పెట్టేదేమో చూసొస్తాను. బా, దేవుడి దగ్గర దండం పెట్టుకునేది 1 నిమిషం. అప్పుడు కూడా డబ్బు గురించారా? రండి. డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడే ఆ డబ్బుల గురించి జాగ్రత్తగా ఉండాలి. అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట 5 రూపాయలేనా?
వెయ్యి వెయ్యి వెయ్యి. నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు గాజులు రిస్ట్ వాచ్లు తాకట్టు పెట్టాల్సిందే. ఆ తర్వాత మనకి బనియన్లు అండర్వేర్లు కళ్ళజోడ్లే గతి. తాకట్టు పెట్టుకుంటే పెట్టుకుంటాం, మన తర్వాత తినడానికి పెళ్ళా పాప. అసలు ఇక్కడే ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది. ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు సింహద్వారాలు చల్లు స్నానాలు దర్శనాలు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు? అటు కాదు ఇటు. ఈ పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇంకా ఆశ తెరక 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని చిల్లర హై? ఆప్రకి హే 8 సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ. ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తేల్తాను. రండి. ఇప్పుడు డబ్బు డబ్బు. అన్నీ బాగానే ఉన్నాయి గాని ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్యగోళ్లతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకో అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవని వైద్యం చేస్తున్నారు కదా. ఆయన హస్తవాసి పుణ్యమా అని ఆ ఇద్దరు పిల్లలి గుళ్ళ మీద దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చలవ వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవిని క్రియ చేయించుకుందాం. జోయ్ మా దుర్గా. రండి రండి, పెద్ద ఆయన గుళ్ళు మీద కట్లెప్పుడు తీస్తున్నారు. అందరూ మీకోసం వెయిటింగ్. రండి 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 రా రండి రండి. వస్తున్నాం. అక్షతలు వేయండి, అక్షతలు వేయండి. వేయండి. తల్లిదండ్రులు ఇద్దరు కట్లిప్పేయండి. కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తోంది. జుట్టు ఒత్తుగా వచ్చి ఉంటుందా మావయ్య గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్. ఎవరు? మీ మనవల అత్తయ్య. అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకి కూడా బాలబట్టతలు చేసేసావా? ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను. బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచక్. నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. ఓవే డఫా. వరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థాంక్యూ. నో మెన్షన్. బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? నా ఉంగరాన్ని కాజేశాడు. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చా నేను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? ఉంగరం కొట్టేసి ఏమీ తెలియనట్టు చూస్తున్నాడు చూడండి. అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఓకే. ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అది ఎక్కడుందో తీసివ్వండి సార్. अल्लाह का कसम, कसम का हुकुम, खोलो ससे. యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులు రక్తి వచ్చినను విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోషం విన్నాను. నెమరాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్. కనబడుతుందా? వచ్చేసిందా? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? వెళ్ళండి. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? కర్మ. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.